త్రేతాయుగంలో రామాయణ యుద్ధం పూర్తయ్యాక జాంబవంతుడికి తన భుజబలాన్ని పూర్తిగా పరీక్షించుకోవాలని, ఒక బలమైన వీరుడితో యుద్ధం చెయ్యాలని కోరిక కలిగింది. ఇదే విషయం శ్రీరాముణ్ణడిగితే రాముడు చిరునవ్వుతో నీ కోరిక వచ్చే జన్మలో ద్వాపరయుగంలో తీరుస్తాను అని మాటిచ్చాడు. యుగాలు మారాయి. ద్వాపరయుగంలో ఒకరోజు సమంతకమణి కోసం వెతుకుతూ శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న జాంబవంతుడి గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఆ మణిని జాంబవంతుడు తన బిడ్డ ఉయ్యాలకు ఆటవస్తువుగా కట్టాడు. ఆ మణిని తీసుకుంటున్న కృష్ణుణ్ణి చూసి ఎవరో ఆగంతుకుడనుకుని జాంబవంతుడు యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం సామాన్యంగా జరగలేదు. ఏకదాటిగా 28 రోజుల పాటు ఇద్దరి మధ్య భీకరమైన మల్లయుద్ధం జరిగింది. చివరికి కృష్ణుడి పిడిగుద్దుల దెబ్బకు జాంబవంతుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడతనికి సందేహం వచ్చింది. నా ప్రభువైన శ్రీరాముడికి తప్ప నన్ను ఇలా ఓడించే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు అని గ్రహించాడు. వెంటనే కళ్ళెత్తి చూస్తే కృష్ణుడిలో శ్రీరాముడు కనిపించాడు. రాముడి మాటే ఇలా కృష్ణుడి రూపంలో నిజమైందని తెలుసుకుని కృష్ణుడి కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. ప్రాయశ్చిత్తంగా ఆ శమంతకమణితో పాటు తన కూతురైన జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు.